హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మార్గం ఛానల్. ఈరోజు మన ముందుకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి చెందిన ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది AVNL రిక్రూట్మెంట్ 2026. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ డిఫెన్స్లో జరుగుతుంది కాబట్టి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా AVNL గురించి తెలుసుకుందాం. AVNL అంటే ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి చెందిన డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఈ ఆర్గనైజేషన్ ఇండియన్ ఆర్మీ కోసం మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్, ఇన్ఫ్రాంట్రీ కాంబాట్ వెహికల్స్ మరియు డిఫెన్స్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియాలో ఉన్న డిఫరెంట్ AVNL యూనిట్స్ కోసం రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి శాలరీ, అలవెన్సెస్ మరియు కెరీర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేకెన్సీస్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్లో మనకి 1005 జూనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఇది డిఫరెంట్ ట్రేడ్స్లో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అంటే ఎగ్జాంపుల్గా జూనియర్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, వెల్డర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్, క్వాలిటీ అష్యూరెన్స్ అసిస్టెంట్, ఇలాంటి డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీ ఐటీఐ ట్రేడ్ బట్టి అప్లై చేయండి. కాబట్టి అప్లై చేసే ముందు నోటిఫికేషన్లో మీ ట్రేడ్ని అవైలబుల్ ఉందో లేదో వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి 11th జూలై 2026 నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మనకి లాస్ట్ డేట్ 25th జూలై 2026. అప్లికేషన్ ఆన్లైన్ మోడ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత ముందుగా అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ గురించి చూస్తే జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేయాలంటే రిలవెంట్ NVCT లేదా NAC సర్టిఫికేట్ కంపల్సరీ. అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అప్రూవ్ చేసిన సర్టిఫికేట్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి డిగ్రీ, ఇంజనీరింగ్ లేదా MBA లాంటి క్వాలిఫికేషన్స్ కావాలి. కాబట్టి అప్లై చేసే ముందు మీ క్వాలిఫికేషన్ క్రైటీరియాని మ్యాచ్ అవుతుందో లేదో వెరిఫై చేసుకోండి. ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే మన మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years. SC/ST క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్, OBC క్యాండిడేట్స్కి 3 years రిలాక్సేషన్, PWBD క్యాండిడేట్స్కి 10 years రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీ కేటగిరీ ప్రకారం మీకు ఎలిజిబిలిటీ వెరిఫై చేసుకోండి. ఇప్పుడు మనం శాలరీ గురించి మాట్లాడుకుంటే జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కి బేసిక్ పే 21,000. దీంట్లో మనకి స్పెసిఫిక్ అలవెన్స్, మెడికల్ కన్వీనియన్స్, మొబైల్ అలవెన్స్, PF, గ్రాట్యుటీ, యాన్యువల్ ఇంక్రిమెంట్, ఎన్ లీవ్ ఇవన్నీ కలిపి మనకి టోటల్గా 25 చేంజ్ వరకు శాలరీ వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా మనకి CBT కండక్ట్ చేస్తారు. CBT క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారు. ట్రేడ్ టెస్ట్ అంటే క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అంటే ట్రేడ్ టెస్ట్ మార్క్స్ ఫైనల్ మెరిట్లో కన్సిడర్ చేయరు, జస్ట్ నార్మల్గా కండక్ట్ చేస్తారు. CBTలో మనకి 100 questions, 100 marks, 2 hours డ్యూరేషన్ ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి క్యాండిడేట్స్ అందరూ ఎగ్జామ్ని మంచిగా కాన్ఫిడెన్స్తో రాయొచ్చు. అప్లికేషన్ ఫీజుకి వచ్చేసరికి మనకి జనరల్, OBC, EWS క్యాండిడేట్స్కి 300 అప్లికేషన్ ఫీజు ఉంది. SC/ST, ఉమెన్, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్స్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు లేదు. పేమెంట్ ఆన్లైన్ మోడ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. మనం అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మనకు రెడీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, 10th సర్టిఫికేట్, NTC లేదా NAC సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, కేటగిరీ సర్టిఫికేట్. మీరు ఒకవేళ EWS చెందిన వాళ్ళైతే EWS సర్టిఫికేట్, PWBD సర్టిఫికేట్. డాక్యుమెంట్స్ క్లియర్గా అప్లోడ్ చేయండి. ఇన్కరెక్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఇంకా ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అప్లికేషన్ కేవలం అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ని వెరిఫై చేసుకోండి. అలాగే అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక అక్నాలెడ్జ్మెంట్ కాపీని కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ ఎందుకు మంచి ఆపర్చునిటీ అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి చెందిన గవర్నమెంట్ PSU. మొత్తం 1005 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ITI క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. శాలరీ కూడా బాగుంటుంది, నెగిటివ్ మార్కింగ్ లేదు, గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మన AVNL రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్ కోసం మన జాబ్ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.